ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శిల్పారామంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. పంచాంగకర్త శ్రావణ్ కుమార్ పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి మేయర్ గుమాల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గెలుపొందిన కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు గత సంవత్సరం కంటే మెరుగైన జీవితాలను గడపాలని, విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. మేయర్ గుమాల్ మమత మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షాలు కూడా హాయిగా హ్యాపీగా ఉండాలని, రాజకీయ పోటీదారులు కూడా మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ సందేశం ఇచ్చారు. శిల్పారామంలో ఉగాది సందడి కనిపించింది. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఉగాది పంచాంగ శ్రవణం విన్న ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. పరాభవ నవ సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కొత్త సంవత్సరం అన్ని రకాల ఐశ్వర్యాలను, ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగ్గా, గత సంవత్సరం కంటే సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ భగవంతుడు మనందరి మీద వారి దయను, కరుణను, కటాక్షాన్ని మన పైన ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మహబూబ్నగర్ పట్టణంలోని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, పిల్లలు, విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టి ఈ సంవత్సరం వారు ఏమైనా ఎంట్రన్స్ రాసినా లేదా వాళ్ళు ఏమైనా పరీక్షలకు అటెండ్ అయినా వారందరూ కూడా మంచి మార్కులతోటి పాస్ అయ్యి వాళ్లకు నచ్చిన లక్ష్యాన్ని, గమ్యాన్ని వారు చేరుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆనందంతో ఆయుష్లతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పంచాంగ శ్రవణానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్కు, మేయర్ గారికి, ముడా చైర్మన్ గారికి మరియు మా ప్రియతమ నేత ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మనస్ఫూర్తిగా పరాభవ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ ఉగాది కొత్త సంవత్సరం అందరూ ఆరోగ్యాలతోన సంతోషంగా ఉండాలని, ప్రకృతి కూడా ఈసారి మంచి వర్షాలనిచ్చి సంక్షేమం, సంతోషం అని కలగలిసి ఉంటుందని చెప్పి అయ్యవారు ఇప్పుడే బోధించడం జరిగింది పంచాంగంలో. కాబట్టి అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, పాలమూరు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో సుభిక్షంగా, హాయిగా, ప్రశాంతంగా ఉండాలని మేమందరం కూడా ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాలమూరు సంక్షేమం కోసం పాటుపడతామని ఆ భగవంతుని ఆశీర్వాదం ప్రజలకు, కార్పొరేటర్లకు, మాకందరికీ ఉండాలని, ప్రతిపక్ష పార్టీలు కూడా హాయిగా, హ్యాపీగా ఉండాలని, మరియు రాజకీయ పోటీదారులు కూడా హ్యాపీగా ఉండాలని, అందరూ ఆనందంగా, హ్యాపీగా ఉన్నప్పుడే మాకు కూడా వారి ద్వారా పోటీ పడి అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.